యు ఆర్ వర్కింగ్ విత్ సిస్టమ్స్. ఈ కంప్యూటర్స్ ఇవన్నీ ఒకప్పుడు లేవు. మీరు పాత లైఫ్ స్టైల్ నన్ను కంపేర్ చేయమన్నప్పుడు వాళ్ళు ఆరు బయట ఎండలో వైటమిన్ డి తీసుకుంటూ, చక్కటి చల్లగాలి ప్యూర్ ఆక్సిజన్ తీసుకుంటూ, మంచి రాగి ఫుడ్ తింటూ, ఐ విష్ ఎవ్రీబడి లిజన్ టు దిస్. ప్రతి ఆడపిల్ల ఇఫ్ షీ టేక్స్ రాగి ఎవ్రీడే, మీకు ఐరన్ లోపాలు ఉండవు, కాల్షియం కావాల్సినంత మీరు తీసుకోవాలి. ఇవి ఏవి మనం ఆలోచించకుండా ఎందుకు ఫర్టిలిటీ ఎందుకు తగ్గిపోతుందంటే పొల్యూషన్ అని ఒకడే అంటాడు. పొల్యూషన్ కి మీ ఫర్టిలిటీకి ఏం సంబంధం ఉందిరా? చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ హ్యాపీలీ. కేజెస్ లో మాకు వైజాగ్ లో కేజెస్ లో పిల్లలు పుడితే కాల్వ పక్కన కూర్చోబెడతారు ఆ న్యూ బార్న్ బేబీ. ఆ బేబీ ఎందుకు సర్వైవ్ అవుతుంది అంటే వాళ్ళు డెవలప్ అవుతుంది ఆ ఇమ్యూనిటీ. సో వీఆర్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ దీస్ నాయిసెస్, పొల్యూషన్ అండ్ ఆల్. అంటే మీకు ఫర్టిలిటీ సంగతికి వచ్చేసరికి ద టాక్ అబౌట్ ఫ్యామిలీ హిస్టరీస్. అబ్బాయిలో ప్రాబ్లం ఉందంటారు, అమ్మాయిలో ప్రాబ్లం ఉందంటారు. సింపుల్ గా సీన్ లాట్ ఆఫ్ మదర్ ఇన్ లాస్. ఈ పిల్ల సరిగ్గా తిందండి, నువ్వు పెట్టమ్మా, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఒక అత్తగారుగా ఉన్నప్పుడు, నీకు ఒక కోడలు ఇంటికి వచ్చినప్పుడు, హర్ నరిష్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ టు యూ, హర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ, బట్ షీ వాంట్ టు బేర్ చిల్డ్రన్. సరే, నీ ఫ్యామిలీ హిస్టరీలో ఏవో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే యూ డోంట్ టాక్ అబౌట్, నువ్వు మాట్లాడడం ఇష్టం లేదు. ఆడపిల్ల పుడితే మాత్రం అమ్మాయి ఇష్యూ. వెన్ ద స్పెర్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ యువర్ సన్, వై గర్ల్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా అంటే? బేసిక్ గా మీకు ఎడ్యుకేషన్, మీరు చదువుకుంటున్నప్పుడు స్కూల్లో మీకు ఎవరు చెప్పలేదు దట్ ఆడపిల్ల పుడితే అది ఫాదర్ వల్ల వచ్చింది అని. నోబడీ టాక్స్ అబౌట్. ఇప్పటికీ చాలా ఏరియాస్ లో వాట్ దే బిలీవ్ ఇస్, మా కోడలు వాళ్ళ అమ్మకి 3 ఆడపిల్లలండి, అందుకే దానికి 2 ఆడపిల్లలు పుట్టేశారు. వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఎంత డిస్రెస్పెక్టెడ్ గా మాట్లాడతారంటే, అది దాని అంటే మీ కోడలనో, నీ భార్యనో, నీ చెల్లినో, నీ అక్కనో నువ్వు గౌరవించలేనప్పుడు సమాజం గౌరవించాలని నువ్వు అనుకోవడం అది మన పిచ్చితనం కదా బేసిక్ గా. సో వాట్ ఐ ఫీల్ ఈస్, అత్తగారు ఈజ్ అ ప్లేస్ ఆఫ్టర్ అమ్మ. అమ్మ తర్వాత అమ్మ అయినప్పుడు నువ్వు తనని సరిగ్గా చూసుకుంటే, లేటర్ ఆడపిల్ల పుట్టిందో మగపిల్లడు పుట్టాడో, ఆస్క్ యువర్ సన్. He is the responsible person. Srishti is built up that way. The Shiva and Parvati energies మనం మాట్లాడుతున్నప్పుడు, incarnations మాట్లాడుతున్నప్పుడు, they both unite and సృష్టి హ్యాపెన్స్ కదా. అంటే వాళ్ళిద్దరు, అంటే శివుడికి సంబంధం లేకుండా పార్వతి మగపిల్లలను ఆడపిల్లల్లో కనేస్తుంది అని చెప్పేసి మనం కమెంట్ చేస్తామా? చెయ్యం. మళ్ళీ దేవుడు కదా ఏమైనా కొడతాడేమో తిడతాడేమో భయం ఉంటది. బట్ కోడలైతే ఏం అనలేదు, కూతురు అయితే ఏం అనలేదు, చెల్లైతే ఏం అనలేదు. అంటే ఆడది ఏమీ అనలేదు అనే ఫ్యాక్టర్ నుంచి వచ్చాయి ఇవన్నీ.